నమస్తే అండి. సోషల్ మీడియా వలన పునర్విక గెలిచిందా లేదంటే పునర్విక వలన సోషల్ మీడియా గెలిచిందా? నా దృష్టిలో రెండు కరెక్టే. ఫస్ట్ టైం సోషల్ మీడియాని ఒక గుడ్ కాజ్ కోసం యూజ్ చేశారు. అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక చిన్నారి పాప కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏ విధంగా మానవత్వంతో స్పందించారంటే ఇంకా మనుషులలో ప్రేమ, దయ, మానవత్వం మిగిలి ఉంది అని ఈ సంఘటన మరొకసారి నిరూపించింది. అసలు ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది సోషల్ మీడియా. ప్రజలందరూ కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించగలం అనే ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించింది ఈ సంఘటన. నిజంగా ఈ చిన్నారి పాప కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతగా స్పందించారంటే అసలు సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేసి ఆ చిన్నారి పాప కోసం క్రౌడ్ ఫండింగ్ ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 10 కోట్ల వరకు కలెక్ట్ చేశారు. ఈ పాపకి SMA type 1 అనే ఒక జన్యుపరమైన జబ్బు ఉంది. అయితే ఆ ట్రీట్మెంట్ కి అయ్యే ఖరీదు, ఆ ఇంజెక్షన్ కి ఖరీదు దాదాపుగా 16 కోట్ల వరకు ఉంటుంది. ఎవ్వరు ఇన్ని డబ్బులు భరించే శక్తి ఎవరికీ లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ని ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా దాదాపుగా 10 కోట్ల వరకు కలెక్ట్ అయ్యాయి. ఆ మిగిలిన 6 కోట్లు నారా లోకేష్ గారు నేను ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. నిజంగా ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించాల్సిందే. ఇప్పుడు ఆ పాపకు అయ్యే ఖర్చు 16 కోట్లు సమకూరాయి. ముఖ్యంగా ఈ డబ్బులు సమకూరింది కూడా సోషల్ మీడియా వల్లనే. ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా అనే చెప్పాలి. ఈ సోషల్ మీడియా వలన ఒక పాప ప్రాణం నిలబడిందంటే ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా అనే చెప్పాలి. భవిష్యత్తులో నిజంగా సోషల్ మీడియాని ఏ విధంగా మంచి కోసం ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితాలు రాబట్టవచ్చు అంటే అనేక రంగాలలో ఈ సోషల్ మీడియాని కరెక్ట్గా యూస్ చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.